ఒకవైపు అధినేత చేసిన మోసం, మరోవైపు జనసేన నాయకుడు చేసిన వ్యాఖ్యలు. అవమాన భారంతో రగిలిపోతున్న ఆ టీడీపీ నేత తన రాజకీయ వ్యూహాన్ని మార్చారు. రాజకీయాల్లో తానంటే చూపించాలని డిసైడ్ అయ్యారట. ప్రజల మధ్య తిరుగుతూ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వైఫల్యాన్ని పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా ఉతికారేస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా సరే దాన్ని ఉపయోగించుకుంటూ సత్తా చాటడానికి చూస్తున్నారు. ఈయన పేరు ఎస్విఎస్ఎన్ వర్మ, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్. ఈ మధ్యకాలంలో అటు మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన నాయకుడు. గత ఎన్నికల్లో పిఠాపురం సీటు ఆశించి భంగపడిన వర్మ కూటమి ధర్మాన్ని పాటిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేశారు. పవన్ను గెలిపిస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ప్రకటించిన చంద్రబాబు మాటల్ని నమ్మి ఎన్నికల సమయంలో శక్తి వంచన లేకుండా కృషి చేసి జనసేన అధినేత గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఎన్నికలు అయిపోయి కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఆ వెంటనే చంద్రబాబు తాను ఇచ్చిన హామీలను మర్చిపోయారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్టుగానే వర్మ లాంటి నాయకులకు మొండి చేయి చూపించారు. ఇక అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తన అసలు రంగులు ప్రదర్శించడం మొదలుపెట్టారు. ఎన్నికలకు ముందు తన గెలుపును వర్మ చేతిలో పెడుతున్నారని ప్రకటించిన పవన్ కళ్యాణ్ తాను కూడా బాబులాగే బిగ్ యూటర్న్ తీసుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కగానే వర్మకు ఎమ్మెల్సీ పదవి రాకుండా మోకాలడ్డారని రాజకీయ వర్గాల్లో టాక్. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ పదవిని తన అన్న నాగబాబుకు ఇప్పించుకుని పిఠాపురంలో వర్మ ప్రాధాన్యతను తగ్గించారనేది జగమెరిగిన సత్యం. ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో పవన్ సోదరుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపాయి. పవన్ గెలుపునకు పవన్ కళ్యాణ్తో పాటు జనసేన కార్యకర్తలు, ఓటర్లే కారణమని ఆయన తన మనసులో మాట బయటపెట్టేశారు. అంతేకాదు, ఒకవేళ పవన్ గెలుపుకు తామే దోహదపడ్డామని భావిస్తే అది వారి కర్మ అంటూ వర్మపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీంతో రగిలిపోయిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తగ్గేదేలే అంటూ తన స్టైల్ మార్చారు. కార్యకర్తే అధినేత, ప్రజలే నా బలం అనే వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తన మనసులో ఏముందో టీడీపీ అధినేతకు తెలియజేశారు. అంతేకాదు, ఆ రోజు నుంచి ఆయన పిఠాపురం నియోజకవర్గం చుట్టేస్తున్నారు. సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను ఆయనే స్వయంగా లబ్ధిదారులకు అందిస్తున్నారు. జనసేనకు పోటీగా ప్రతి బుధవారం తన కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇటీవల పిఠాపురంలోని జగ్గయ్య చెరువు ప్రాంతంలో పర్యటించిన వర్మను కొందరు మహిళలు ఆపి అక్కడి పారిశుద్ధ్య సమస్యలను వివరించారు. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కాలేదని వాంబే గృహాల్లో జీవిస్తున్న ప్రజలు వర్మకు చెప్పారు. డ్రైనేజీల నుంచి వస్తున్న మురికి నీరు, పేరుకుపోతున్న చెత్త వల్ల అనారోగ్యం పాలవుతున్నామంటూ తమ సమస్యలను ఏకరువు పెట్టారు. దీంతో వర్మ మున్సిపల్ అధికారులను పిలిపించుకొని 5 రోజుల్లో పారిశుద్ధ్య పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అంతేకాదు, పారిశుద్ధ్య సమస్యను వివరిస్తూ కలెక్టర్కు ఫిర్యాదు కూడా చేశారు. వాస్తవంగా ఈ పనులు ఒక ఎమ్మెల్యే చేయాల్సినవి, అంటే పవన్ కళ్యాణ్ చేయాల్సిన పనులు. అయితే ఆయన తన నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్న భావన పిఠాపురం ప్రజల్లో కలుగుతోంది. దీన్ని గ్రహించిన వర్మ పవన్ వైఫల్యాన్ని పరోక్షంగా ఎండగడుతూ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల చెందుర్తిలో ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వెళ్లిన పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్కు చేదు అనుభవం ఎదురైంది. వేదిక మీద ఉన్న మర్రెడ్డిని టీడీపీ నేతలు, వర్మ అనుచరులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమానికి వర్మను ఎందుకు ఆహ్వానించలేదంటూ ప్రశ్నించారు. దీంతో అలిగిన మర్రెడ్డి కార్యక్రమం మధ్యలోనే తిరిగి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో పిఠాపురంలో మరో పవర్ సెంటర్గా వర్మ మారుతున్నారని జనసేన నాయకులు గ్రహించారు. పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతల్ని ఎమ్మెల్సీ నాగబాబుకు అప్పగించాలనే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే నాగబాబును పిఠాపురం ఇన్ఛార్జిగా ప్రకటించాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఈ నెల 3, 4 తేదీల్లో పిఠాపురంలో పర్యటించేందుకు నాగబాబు షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారని సమాచారం. నాగబాబు పిఠాపురం పర్యటనలో ఎలాంటి రాజకీయ పరిణామాలు తలెత్తుతాయో అని స్థానికులు ఆసక్తిగా గమనిస్తున్నారు.